లీడ్ రోల్ వచ్చినట్టు పట్టుదల మూవీ కంప్లీట్ రివ్యూ అయితే ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో కొత్త రోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేస్తుంది. ఎందుకంటే నేను ప్రతి రివ్యూ అనేది మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్లీ మూవీ విషయానికి వచ్చినట్టు మూవీ అయితే ఓకే భయ అండ్ రిలీజ్ అయినటువంటి తండేలకి పోటీ అంటారా అబ్బా అంత కాదులేండి. మోస్ట్ ఆఫ్ ది లవ్ సీన్స్ అన్ని అందులో ఉన్నాయి. బట్ ఎమోషనల్ గా టచ్ చేద్దాం అనుకున్నాడు కానీ బట్ అజిత్ గారు అయితే అంత డీప్ గా అయితే ఎక్కిలేకపోయారు. ఏదైతే మన నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్లయితే ఓకే ఓకే ఇలాంటి అయితే అజిత్ గారి ఫ్యాన్స్ అయితే నా మీద ఫుల్లీ అగ్రెసివ్ అయిపోతుంది. ఎందుకంటే అజిత్ గారు ఏంది, తన ఏజ్ ఏంది అండ్ కంప్లీట్లీ తన ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వేంది భయ్య కంప్లీట్లీ ఇప్పుడు ఇందులో ఆలోచించలేకపోతున్నావు అంటాడా. సో భయ్య అది కాదు, ఏదైతే మనకి ఓవరాల్ మూవీ ఉందో అండ్ ఆ మూవీలో మనకి అజిత్ గారు అనే బ్రాండ్ పక్కన పెట్టినట్టయితే హీరో అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతిని వైజ్ అయితే నేను మాట్లాడుతున్నాను. సో కంప్లీట్లీ చూసినట్టయితే మూవీలో అయితే మనకి అజిత్ గారు అండ్ త్రిష గారు అయితే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి బాగా అంటే బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఇంకా డీప్ గా తీసుకెళ్ళి ఇంకా చాలా అంటే చాలా బాగుండేది. ఇంకా స్టోరీ వైజ్ చూసినట్లయితే స్టోరీ ఇంకేదో యాక్షన్ సీక్వెన్స్ దంచేసింది అనుకోవాలి. ఇంకా తన టైమింగ్ అని తన డైలాగ్ డెలివరీ అనేది అజిత్ గారి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవి పవర్ఫుల్ గా ఉన్నాయి. బట్ స్టోరీ అనేది ఇంకా స్ట్రాంగ్ గా బేస్ చేసి ఉంటే ఏదైతే బేస్ స్టోరీ ఉందో సో దాన్ని ఇంకొంచెం మంచిగా బిల్డ్ చేస్తుంటే ఇంకా బెటర్ దెన్ పర్ఫార్మెన్స్ వచ్చేదేమో అనిపించింది. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఇంకా ఓకే భయ్య ఇలాగే వెళ్ళిపోద్దాము ఇంకా. సో ఇదే కదా మనం చాలా మూవీస్ లో చూసింది అనుకునే టైంలో అర్జున్ గారు అయితే మనకి ఎంట్రీ ఇచ్చారు. సో అర్జున్ గారి ఎంట్రీతో మళ్ళీ ఉత్సాహం వచ్చేది భయ్య, ఇది మనకు కావాల్సింది ఇప్పుడు దొరకద్ది అనుకుంటాం. బట్ కొంచెం ఇచ్చినట్టే ఇచ్చి ఇంకా చాలండి మీకు ఇదే ఎక్కువ అన్నట్టయితే అయిపోయింది స్టోరీ అయితే. సో ఏం చెప్పాలనుకున్నాను మీకు స్వీట్ గా అయితే అర్థమైపోయింది. మూవీ అనేది ఓన్లీ వన్ టైం వాచబుల్ భయ్య, అది కూడా నాన్ స్క్రీన్స్ అంటే యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో సో నాన్ స్క్రీన్స్ మీరు చూస్తేనే ఆ మజా ఉంటుంది. కాబట్టి సో ఆన్ స్క్రీన్స్ లో వాచ్ చేసి లేదు భయ్య మేము ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాలి, ఒక మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ లేదో ఇంకా మోర్ దెన్ లవ్ ఎమోషన్ సీన్స్ అయితే ఉండాలనుకుంటే మాత్రం తండేల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ వీకెండ్ ప్లాన్స్ లో నేను పట్టుదలనా తండేలా అనే కన్ఫ్యూజన్ ఉన్నట్టు చెప్పాను. సో తండేల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ భయ్య, దానికి బుక్ చేసుకొని మూవీతో ఫ్యామిలీని ఎంజాయ్ చేసేయండి. సో దీస్ వీడియో షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. దీస్ ది వీడియో టేక్ కేర్ అగైన్, బై బై. థాంక్స్, లవ్ యూ ఫరెవర్.